బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు నిపుణులపైన 3 సభ్యులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 5 ఉద్యోగులతో పాటు 3 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. బొకారో స్టీల్ ప్లాంట్ బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్తో దర్యాప్తు ప్రమాదంపై విచారణ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. 15 రోజుల్లో ప్రమాదంపై నివేదిక వస్తుందని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతి రాజు స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాల భవిష్యత్ బాధ్యత ప్లాంట్దేనని స్పష్టం చేశారు. కార్మికులు ఆందోళన చెందవద్దని, బాధితులను పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఉన్నదో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఏదైతే ఉక్కు తయారీ ప్రాసెస్లో భాగంగా ఏదైతే వేడి చేసినటువంటి ద్రవం, ఏదైతే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ల్యాడిల్ ద్వారా, అంటే ఒక పెద్ద బకెట్ ద్వారా ఏదైతే మిషన్ దగ్గరికి తరలించుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే అది బ్లాస్ట్ అయిందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తా ఉన్నారు. లేకపోతే ప్రమాదానికి మరేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా రేపు ఎల్లుండిలో మేము తెలుసుకుంటాం అనేటువంటి విషయం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ ల్యాడిల్ వేడి ద్రవం ఉన్నదో దానిని మిషన్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో మిషన్ నెంబర్ 2 అక్కడికి తరలించేటువంటి ప్రయత్నంలో అది బ్లాస్ట్ అవడం వల్ల ఆ మిషన్ దగ్గర ఉన్నటువంటి 8 కార్మికులు చనిపోయారు. అదేవిధంగా పక్క మిషన్ దగ్గర పనిచేస్తున్నటువంటి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 3 విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి, మరొక 3 సెవెన్ హిల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి 3 కూడా వారికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేదనేటువంటి సమాచారం తెలిసింది. అదేవిధంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులు కూడా ఒకరి పరిస్థితి సేఫ్గా ఉన్నారు, 2 పరిస్థితి విషమంగా ఉన్నది అనేటువంటి సమాచారం. అయితే మొత్తం 6లో 4కి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి సమాచారం జిల్లా అధికారి, కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా అక్కడ వారికి వైద్య సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏదన్నా అవసరమైతే కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా వేరే చోటకి ప్రయత్నించాలి, అవసరమైతే ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి సమయంలో మనంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అయితే విచారణకు 3 సభ్యులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు కానుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం వచ్చి తక్షణమే స్పందించని చెప్పొచ్చు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే కూడా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ కూడా వెంటనే కారులో ఘటనా స్థలం చేరుకొని స్టీల్ ప్లాంట్ సీఎం అధికారులతో కలిసి ఆయన పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రమాదం జరగడం కారణంతో పాటు ఘటనా తీరును కూడా
ఆయన అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ మంత్రి కుమారస్వామితో కూడా చర్చించే అనంతరం ఆయన బాధితుల కోసం ఉక్కు శాఖ తరఫున కూడా ఆయన భారీ సహాయ ప్యాకేజీ కూడా మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే చెప్పడం జరిగింది. దీని నేపథ్యం మరోవైపు ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మృతదేహాలు కూడా ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా కూడా ఈ డెడ్ బాడీని కాల్పిన పరిస్థితి. మృతదేహాలను కూడా కేజీహెచ్ మార్చిలో అయితే సోపరికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ కూడా కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ స్టీల్ ప్లాంట్ బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ తో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇవాళ ఆ స్పాట్ ను ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ నిపుణుల బృందం కూడా పరిశీలనకు సంబంధించి ప్రత్యేక బృందం అయితే ఎవరైతే ఉన్నారో ఆ బృందం కూడా అక్కడ ఆ స్పాట్ ని పరిశీలించున్నారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి తర్వాత పూర్తి స్థాయిలో 15 రోజులు ప్రమాదంపై కూడా ఒక నివేదిక వచ్చే అవకాశం ఇప్పటికే కేంద్ర మంత్రి శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే స్టేట్ ప్లాంట్ ఘటనా స్థానాన్ని పరిశీలన అనంతరం కూడా ఆయన మాట్లాడి జరిగింది మీడియాతో. ఏ విధంగా ప్రమాదం జరిగింది, బాధిత కుటుంబానికి ఆ భవిష్యత్తు బాధ్యత కూడా ప్లాంట్ అని ఆయన ప్రకటించడం జరిగింది. మరోవైపు కార్మికులు కూడా ఆందోళన చెందడంతో ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా ప్రమాదం సంబంధించి ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ప్రమాదం కారణానికి ప్రధాన కారణం ఏ విధంగా ఏముంది, ఏ విధంగా ఈ ప్రమాదం దారి తీసింది, అండ్ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే దాన్ని ఏ విధంగా మనం పునరాలోచించి పూర్తి స్థాయిలో భద్రతా పరంగా మనం ఎటువంటి చర్య చేపట్టాలని పూర్తిగా నివేదిక చాలా ఇంపార్టెంట్. నివేదిక బట్టి భవిష్యత్తు ఎలాంటి పరిణామాల వల్ల పునరావృతం కాకుండా అంటే కార్మికులకి అండగా ఉండాలంటే ప్లాంట్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్లాంట్ లో ఎటువంటి పూర్తి స్థాయిలో మనం సేఫ్టీ మెథడ్స్ మనం ఇంకా ఏ విధంగా ఇప్పుడుగా పూర్తి స్థాయిలో సేఫ్టీ మెథడ్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి, కార్మికులు ఎటువంటి భరోసా కల్పించాలని పూర్తి స్థాయిలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కమిటీ వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ వచ్చిన అనంతరం దాన్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో పటిష్టంగా కార్మికులు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వంతో పాటు ఈ స్టీల్ ప్లాంట్ అయితే ముందడుగు వేసే ప్రక్రియ కనిపిస్తుంది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.